ఈరోజు తెలంగాణ బీసీ మహాసేన ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో మండల్ డే ఆగస్టు 7, 1990లో కమిషన్ని వీపీ సింగ్ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాడు సిఫార్సుని అమలు చేసిన రోజు కాబట్టి బీసీలకు ఇది ఒక పెద్ద పండుగ. ఈరోజు బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే ఆ రోజు బీపీ మండల్ గారు మరియు వీపీ సింగ్ గారు చేసినటువంటి త్యాగమే దీనికి ఫలితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రభుత్వాలు కేంద్రంలో వచ్చాయి పోయాయి, కానీ ఎవరు కూడా బీసీల పక్షాన నిలబడి రిజర్వేషన్లు ఇచ్చింది లేదు. కానీ ఈరోజు 27% రిజర్వేషన్లను కేంద్రంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయంటే, విద్యా ఉద్యోగాలలో మనకు అవకాశాలు దక్కాయంటే అవన్నీ కూడా కేవలం బీపీ మండల్ మరియు వీపీ సింగ్ గారి యొక్క త్యాగఫలమే అని, వారు చేసినటువంటి కృషి ఫలమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీపీ మండల్ గారు ఆనాడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ మండల్ కమిషన్ చైర్మన్గా ఉండి వారు ఎన్నో ఆపసోపాలు పడి ఆ కమిషన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత నివేదికను ఇస్తే అందులో అన్ని అంశాలను పక్కకు పెట్టి కేవలం రిజర్వేషన్లను 50% మించి ఇవ్వద్దని, ఏ సిఫార్సులో అయితే బీసీలు 50% పైన ఉన్నారని చెప్పిందో ఆ 50% రిజర్వేషన్లు అమలు చేయాలని మండల్ గారు చెప్తే ఆనాడు నేషనల్ ఫ్రంట్ అమలు చేయడానికి ప్రపోజల్ పార్లమెంట్ పెడితే కొంతమంది దుర్మార్గులు కమండల్ యాత్ర పేరుతో మన బీసీ మూమెంట్ని నీరుగార్చే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే ఇంద్రసహాని కేసును పూచిగా చూపెట్టి 50% రిజర్వేషన్లు దాటద్దు అనే ఒక క్యాప్ను నిర్ణయించి బీసీలకు రావాల్సినటువంటి 50% వాటాని 27%కి తగ్గించి ఎస్సీ ఎస్టీలకు 23% వచ్చేలా చేసి చివరిగా మనకి 27%కి మిగిల్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఆ కులాలను ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ బీసీలో కలపడం వల్ల నిజమైన బీసీల రిజర్వేషన్లు కూడా కోల్పోతూ వస్తున్నాం. ఒకప్పుడు 27%లో నిజమైన బీసీలకు అవకాశం దక్కేది. ఈరోజు మైనారిటీలను కూడా 4% మందిని తీసుకొచ్చి బీసీలో కలపడం వల్ల మళ్ళా బీసీలలో ఉన్నటువంటి మనకు 23%కి అయింది. అంటే దొడ్డిదారిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% వాళ్ళు తెచ్చుకోవచ్చు, కానీ దేశ జనాభాలో 60% మంది ఉన్నటువంటి బీసీ మైనారిటీలకు మాత్రం 27% వేయడం ఇది రాజ్యాంగ ఉల్లంఘనని మన దేశ ఆర్టికల్ 21(14) ఏ స్వేచ్ఛనైతే ఈ సిటిజన్స్కి ఇచ్చారో, ప్రజలకు ఇచ్చారో వాటిని దుబ్బలో తొక్కుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల యొక్క ఆత్మగౌరవాలతో ఆడుకుంటుంది. బీసీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. మీరు నిజాయితీగా బిల్లు పెట్టి కొట్లాడితే బీసీలంతా మీ వెనుక ఉండి ఈ పోరాటానికి మద్దతు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు దీక్ష ఢిల్లీలో చేస్తున్నందుకు అభినందిస్తూనే మరొక విషయం గుర్తు చేస్తున్నాం. బీసీల పక్షాన ఏ పార్టీ ఉన్నదో మాకు తెలియాలి. అందుకనే మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి బయటపడుతుంది. వాళ్ళని ఒకవేళ బీసీల పక్షం లేకపోతే తెలంగాణలో బీజేపీని పొందబెట్టే రోజులు వస్తాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఇతర బీసీ పార్టీలు, అదర్ పార్టీ, ఇలా ఉన్న బీఎస్పీ పార్టీ, అన్ని పార్టీలను కలిపి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వారందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి మన 42% వాటాని మీరు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ ప్రమోషన్లో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.
మరొక విషయం ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం ఏ తీరైతే పోరాటం చేసి ఆనాడు షెడ్యూల్ 9లో సపరేట్గా రిజర్వేషన్లను ఏర్పాటు చేసి ఇలా 69% రిజర్వేషన్లను తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తున్న ఘనత తమిళనాడు ప్రభుత్వానికి ఉంది. మరి ఆ సోయి మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎందుకు లేవు? తమిళనాడుని చూపెట్టి వాళ్ళు ఇంద్రసహాని చూపెడితే మనం తమిళనాడుని చూపెట్టి మన హక్కులను మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? కాబట్టి సోయున్న ముఖ్యమంత్రి సోయున్న ప్రభుత్వాలు ఏమైనా ఉంటే కొట్లాడి మాకు రావాల్సిన మాటను తీసుకొచ్చి మాకు కట్టబెట్టాలి. రేపటి సమాజంలో మా పిల్లలు మంచి భవిష్యత్తులు ఉంటారు, ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఈ దేశానికి సేవలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటాన్ని కల్పిస్తూనే మహిళలకు ముఖ్యంగా బీసీ మహిళలకు కూడా చట్టసభల్లో అవకాశం రావాలి. కాబట్టి సపరేట్గా బీసీలకు కూడా బీసీ మహిళలకు కూడా కోటాని డిక్లేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై బీసీ.